పెంతుకోస్తు ప్రసంగం అంటారు. పేతురు చేసిన ప్రసంగం మన కళ్ళకు తారసపడుతుంది. మొట్టమొదటి ప్రసంగం. రెండవది అపొస్తలుల కార్యములో స్టెఫెను, ఆరాధ్యాన్ని స్టెఫెను మొట్టమొదటి హతసాక్షిగా అపొస్తలుల కార్యములో మన కళ్ళకు కనబడతాడు. కాబట్టి సంఘము యొక్క ఆరంభము, సంఘము యొక్క విస్తరణ, సంఘములో మొట్టమొదటి జరిగినటువంటి పరిచర్య, తర్వాత అపొస్తలుల కార్యం 2:42లో ఈ సంఘము ఒక వ్యక్తి, ఒక కుటుంబము, స్థానిక సంఘము సిద్ధపడడానికి 4 పిల్లర్లు లాంటివి అక్కడ కనపడతాయి. ఏంటి అవి? అపొస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. ఈ నాలుగు అపొస్తలుల కార్యములో మనకు కనపడి వాటిని అభ్యాసం చేసినప్పుడు సంఘములో ఎలాగూ బ్రతకగలుగుతాం, ఎలాగూ మనము నడవగలుగుతాం, నడుచుకోగలుగుతాం అన్నది మనకు అర్థమవుతుంది.